ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఇన్ఛార్జిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అసహనం వ్యక్తం చేసింది. రౌతులపూడి మండల పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు జిగిరెడ్డి శ్రీను ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వైసీపీ అధిష్టానం ప్రకటించిన ఇన్ఛార్జిపై నియోజకవర్గంలో చర్చ కొనసాగుతుందని, ప్రస్తుతం ఇన్ఛార్జిగా నియమించిన వ్యక్తి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి సంతలో పశువులాగా తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయారని, అలాంటి వ్యక్తిని తిరిగి ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడం పార్టీకి ముప్పని మీడియాకు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ వెంట ప్రతిపాడు నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉందని, దానికి నిదర్శనమే రౌతుడిపూడి మండలంలో 18 మంది సర్పంచులు, 8 మంది ఎంపీటీసీలు ఎమ్మెల్యే పర్వత వెంట ఉన్నారని, జిల్లాకు సంబంధించిన కొంతమంది నేతలు ఏజెన్సీకి చెందిన ఒక నాయకుడు పర్వతను అణుచివేసే దిశగా పార్టీ అధిష్టానంతో పావులు కదుపుతున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి రానున్న ఎన్నికల్లో పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జిగిరెడ్డి రమణమ్మ, వైస్ ఎంపీపీ సూర్రెడ్డి తిరుమలరాయి సాయి, సర్పంచులు వడ్డల్ల సత్యనారాయణ, యనముల కోటేశ్వర దొర, సింగంపల్లి చిట్టిబాబు, అయితే నాగరత్నం, యాదల శ్రీను, ఎంపీటీసీలో గెడ్డం దివాణం సీతారామస్వామి, దయ్యాల అప్పన్న, పైలా సీత, గాది రాజబాబు, గుండబోలు దివాణంలతో పాటు సచివాలయ కన్వీనర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల రోజులు బట్టి జరిగిన పరిణామాలను బట్టి ఇంకా జగన్ గారు పురణాలేసిద్దారని చెప్పేసి దాకా వేసి చూసిన పరిణామాల్లో ఈ పెసమెంట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మా రౌతులపూడి మండలంలో 23 ప్రెసిడెంట్లు లెక్కించుకున్నాం. 23 ప్రెసిడెంట్లో 17 మంది ఇంకా మా ఎంటే ఉన్నారు, పర్వత ప్రసాద్ గారు ఎంటే ఉన్నారు. మా ఎంపీటీసీలు 12 మందిని ఎక్కించుకున్నాం. ఇంకా 8 మంది ఎంపీటీసీలు మా పర్వత ప్రసాద్ గారు అంటే ఉన్నారు. రేపు రాబోయే కాలంలో పర్వత ప్రసాద్ గారిని పునరాలోచించి ఈ 4 సంవత్సరాలు బట్టి కాపాడిన ఉరుపు సుబ్బారావుని తీసుకొచ్చి మాకు ఇన్ఛార్జిగా చేశారు. కాబట్టి రేపు రాబోయే కాలంలో ఈ క్యాడర్ అంతా కలిపి పనిచేయడానికి, ఉరుపు సుబ్బారావు గారికి పనిచేయడానికి ఎవరో సిద్ధంగా లేరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆలోచించి ఈ పార్టీ మరి ఇలాగ మనం మళ్ళీ ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ జెండా రెపరెపలాడాలంటే మా పార్టీ పునరాలోచించి మళ్ళీ పర్వత ప్రసాద్ గారికి మళ్ళీ దీపాలు ఇస్తేనే పార్టీ జెండా రెపరెపలాడుతుంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆలోచించి చేయకపోతే ఈ పత్తిపాడు నియోజకవర్గం మళ్ళీ మరి పరిణామాలకి మరి 2 సార్లు వైఎస్ఆర్సీపీ నెగ్గింది కాబట్టి ఇప్పుడు 3వసారి కూడా నెగ్గాలంటే మరి పర్వత ప్రసాద్ గారికి మళ్ళీ బీఫారం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ సభలో ఈ కేటర్ అంతా కలిపి మన జిల్లాలో నాయకులు, మన పక్కనున్న ఈ ఏజెన్సీలో నాయకులు కలిపి మా ప్రసాద్ గారికి ఇవ్వకూడదని చెప్పేసి పట్టుబడుతున్నారు. కట్టబడ్డ నాయకుడికి ఇవ్వకపోతే ఇవాళ ఇంట్లో కూర్చున్న వాళ్ళకి బీఫారం ఇస్తే మరి రేపు రాబోయే కాలంలో మరి ఎలాగా మనం ముందుకెళ్ళాలి, ఈ యాత్ర ప్రతిపక్ష పార్టీని ఎదుర్కోవాలంటే ఇక్కడ పర్వత ప్రసాద్ గారిని నాయకుడి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల వైస్ ఎంపీపీ, నా పేరు సూర్రెడ్డి తిరుమలరాయలు. ఈ రోజున గత 4 రోజులు బట్టి జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. ఎవరికో ఇన్ఛార్జ్ ఇచ్చారని అనౌన్స్ చేశారు. గతంలో ఇదే మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సంతలో పశువులాగా అమ్ముడుపోయారని చెప్పని మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అటువంటి సంతలో అమ్ముడుపోయిన వ్యక్తికి మళ్ళీ ఈరోజు ఇన్ఛార్జ్ ఎలాగ ఇచ్చారు? ఈరోజు రౌతులపూడి మండలంలో ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు అంటే ఉన్నాం. రౌతులపూడి మండలమే కాదు, ప్రతిపాడు నియోజకవర్గం మొత్తం 4 మండలాల్లోని ఈరోజు పర్వత ప్రసాద్ గారి ఎంట 70% సైన్యం ప్రసాద్ గారికి చేయడానికే సిద్ధంగా ఉంది. ప్రసాద్ గారు, ఎమ్మెల్యే గారు, మీరు కంగారు పడద్దు, పార్టీకి ఏముందాం, పార్టీలోనే చూద్దాం, పార్టీ పునరాలోచిస్తుంది అని చెప్పి అంటున్నారు. కానీ ఈరోజు ప్రసాద్ గారికి టికెట్ ఇవ్వని పక్షంలో అవతల వ్యక్తికి చేయడానికి మేమెవరూ సిద్ధంగా లేము. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచించుకొని మరలా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారికి టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి కాన్పుగా ఇస్తామని చెప్పని ఈ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి గంటాపదంగా మేము చెప్తున్నాం. ఇదే విషయమై ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు ఇక్కడ ఉంటే, ఈ నియోజకవర్గంలో ఉంటే
జిల్లా నాయకుల ఆటలు ఇక్కడ సాగమని చెప్పని ఆ నాయకులు లేనిపోని మా ఎమ్మెల్యే గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించి చెప్పి ఈరోజు ఇంకొకరిని ఎవరినో తీసుకొచ్చి ఇన్ఛార్జిగా పెట్టారు. ఆ ఇన్ఛార్జ్ అయిన ఉంటే వీళ్ళ ఆటలు సాగుతాయనే ఒక నమ్మకం వాళ్ళకి. కానీ ఈరోజు పర్వత ప్రసాద్ గారు ఉన్నారు కాబట్టే పక్క నాయకులు జిల్లా నాయకులు చూపు మా మీద పడకుండా ఆపు చేసుకుని వచ్చారు. అది కానీ కాని పక్షంలో ఇంకోళ్ళకి ఇచ్చిన పక్షంలో మేము మాత్రం అవతల వ్యక్తికి చేయడానికి సిద్ధంగా లేమని ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియపరుస్తూ ఈ మా నినాదం అంతా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసేలా వినిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అయ్యా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు, నాది పారిపాక ఎంపీటీసీగా నెగ్గాను. నెగ్గడానికి కారణం పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ గారు. ఈరోజు పారిపాక, కోడూరు మొత్తం ఈ మండలం మొత్తం రోజుపూడి మండలం మొత్తం అంతా ఏకదాటిగా పర్వత ప్రసాద్ గారికి జై కొట్టి ఆ రోజు ఎమ్మెల్యే చేసాం మేమందరం కలిపి. అప్పటికే మా వెనకాల ఉండి తెలుగుదేశంలో ఉండి నాయకులందరూ ఎంతోమంది నాయకులు ఉండేవారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇన్ఛార్జ్ వచ్చిన వెంటనే వాళ్ళందరూ ఆయన కూడా వెళ్ళారు. ఆ రోజు నుంచి ఉన్న వైఎస్ఆర్సీపీ జనం మొత్తం అందరూ కూడా ఈ ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇంకా కార్యకర్తలు, ఇంకా మొత్తం అందరూ కూడా ఈరోజు పర్వత ప్రసాద్ గారు వెంటే ఉన్నారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకొని ఇక్కడ నెగ్గే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ని పెట్టాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెయ్యెత్తి నమస్కారం చేస్తున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు ఈ మండలమే ఈ వరుపులు సుబ్బారావు గారికి సీట్ ఇచ్చారని చెప్పేసి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. కొంతమంది మాట్లాడుతుంటే మండలంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎవరు కూడా ఏ మీటింగ్ పెట్టినా సుబ్బారావు గారి మీటింగ్ పెడితే ఎవరు వెళ్తలేరు. వెళ్ళడానికి ఎవరికి ఇబ్బందులు ఉన్నాం. ఈరోజు ప్రసాద్ గారు ప్రతి ఒక్కరిని ఎక్కడో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరిని నాయకులు తయారు చేసి ఈరోజు ఈ సీట్లో నన్ను కూర్చోబెట్టారంటే ఇవాళ పర్వత ప్రసాద్ గారు పెట్టిన భిక్ష. ఆ రోజు 2014లో సుబ్బారావు గారు నెగ్గారు. నెగ్గిన తర్వాత ఆయన మమ్మల్ని ఇలాగ అనాథలాగా వదిలేసి ఆయన టీడీపీలోకి వెళ్ళిపోయారు. మీరందరూ ఏం చేస్తారు, ఎలా ఉంటారని చెప్పేసి కనీసం ఒక్క ముక్కన మాట్లాడలేదు సార్. ఒక్క ముక్కన మాట్లాడడం మానేసి ఆ రోజు అలా వెళ్ళిపోయారు. ఈరోజు తగినమ్మా నేను ఉన్నానని చెప్పేసి ఈరోజు వచ్చారు. కానీ నాకు ఈ మధ్యకాలంలో మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు ప్రసాద్ గారు అంటే ఒక బ్రాండ్. మేమంతా ఒకటే సార్. జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా ఒకటే నినాదం. మాకున్న ఒకే జెండా పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ గారు. ఆయన వెంటే ఉంటాం మేము. ఆయనతోటే మేము మా రాజకీయం మొత్తం వదులుకుంటాం. అంతే తప్ప మేము వేరే పార్టీకి వెళ్ళాం. మాకున్న ఒకే జెండా పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ గారు. ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పత్రికాముఖంగా తెలియజేసింది ఏమనగా, మాది ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రాజవరం గ్రామం ఎంపీటీసీనండి. నా పేరు సీతారామస్వామి. ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏమిటంటే, మాకు వచ్చిన సర్వేలన్నీ కూడా ప్రసాద్ గారికి అనుకూలంగా ఇక్కడ జరిగినాయి. అవి మీకు వచ్చేటప్పటికి తప్పుడు ఇదిలో మీకు సమాచారం కరెక్ట్గా చేరవేయలేదని మా అనుమానం సార్. ఒక్కసారి మీరు పునరాలోచించుకుంటారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఇదివరకు ఇదే వైఎస్ఆర్ పార్టీ సింబల్ మీద నెగ్గిన ఆయనకి ఇన్ఛార్జ్ చెప్పారు. ఆయన పార్టీ వదిలి వేరే పార్టీకి అమ్ముడైపోయిన తర్వాత మేము చాలా ఇబ్బందులు పడ్డాం సార్. ఆ తర్వాత మళ్ళీ మాకు ప్రసాద్ గారి ద్వారా మాకు భరోసా వచ్చింది. ఇవాళ పార్టీ మీద ఆయన ఇచ్చిన దాని మీద మేము చాలా ధైర్యంగా తిరిగాం ఇప్పటివరకు. ఇప్పుడు మళ్ళీ ఈ అమ్ముడైపోయిన వ్యక్తికే మీరు మళ్ళీ ఇన్ఛార్జ్ చెప్పి మమ్మల్ని ఆయన వెనకాల తిరగమంటే మా మనసు అంగీకరించట్లేదు సార్. ఇదివరకు ఇటుకే మాకు బాగా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఇంకా అలా చేయలేము. ఎమ్మెల్యే గారు అయితే తప్పదో పార్టీకి కష్టపడాలని అంటున్నారు. కానీ మీరు ఇదే ఖచ్చితంగా జరిగితే మేము ఖచ్చితంగా చెప్తున్నాం సార్. ఆయనకైతే మేము చేయలేం. ఎమ్మెల్యే గారు చెప్పినా సరే మేము చేయలేం. కొంతమంది ఈ తప్పుడు రిపోర్ట్లన్నీ కూడా మాకు తెలిసిన దాని ద్వారా ఈ కొంతమంది పట్టణ నాయకులు, కొంతమంది ఏజెన్సీ నాయకులు కలిపి మీకు తప్పుడు సమాచారాలు అందిస్తున్నారు. ఇప్పుడు పెత్తనం చేసేది కూడా ఆయనే. అక్కడ మీటింగులు పెట్టి అరేంజ్ చేసి ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్ చెప్పినప్పుడు ఇన్ఛార్జ్ అని ఏం కాదు, వ్యక్తిగతంగా ఆయన జీరో అని తెలిసి కూడా ఈ పెత్తనం చేయడం కోసం, ఈ పెత్తనం చలాయించడం కోసమే పర్వత ప్రసాద్ గారికి రాకూడదనే ఉద్దేశంతో
వీళ్ళంతా ఇలా చేస్తున్నారు. ఇది మీకు పత్రికాముఖంగా చేరవేయడం కోసం మా ఈ ప్రయత్నం సార్. మీరు ఒక్కసారి పునరాలోచించుకుని మళ్ళీ ఈ ఇన్ఛార్జ్ నుంచి తప్పించి మళ్ళీ పర్వత ప్రసాద్ గారికి అవకాశం ఇస్తారని మేము పత్రికాముఖంగా మిమ్మల్ని కోరడం అయినది సార్. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.